హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మానస సమయం. తమ్నెయిల్‌లో చూసే ఉంటారుగా. ఇది బెంగుళూరు టు నెల్లూరు ట్రావెలింగ్ బ్లాగ్. ట్రావెలింగ్‌లోకి ఏదో ఒక ఫుడ్ ఉండాలి కదండీ! బయట ఫుడ్ ఎందుకు అన్నట్టు పిల్లలకైతే కొంచెం ఫుడ్ తయారు చేశాను. కొంచెం కర్డ్ రైస్ చేశాను అండ్ చపాతీ అయితే చేస్తున్నాను. ఎగ్ చపాతీ రోల్ చేద్దామని. అంటే చపాతీ చేసి మళ్ళీ కర్రీ చేసి ఇవన్నీ ప్యాక్ చేసుకోవడానికి కొంచెం కష్టం కదా! సో ఇలాగా మనం ఒక ఆమ్లెట్ వేసుకొని చేసిన చపాతీని పైన పెట్టి రోల్ చేసేస్తే ఈజీగా తీసుకొని అయితే తినేసేయచ్చు కదా. సో దానికోసమని ఇలా ప్రిపేర్ చేశానండి. వాటిని రోల్ చేసేసి బాక్స్లోకి అయితే పెట్టేశాను. మిడిల్లో ఇలా కటింగ్ అయితే ఇచ్చేసాను. సో ఈజీగా తీసుకొని తినొచ్చు అన్నట్లు. సలాడ్లోకి కొంచెం కుకుంబర్ అయితే పెట్టేసుకున్నాను. అంతే. నెక్స్ట్ అయితే క్లీనింగ్ చేస్తున్నాను. ఎవ్రీ టైం మేము కార్లోనే యూజువల్గా వెళ్తామండి ట్రావెలింగ్ అంటే ఊరికైనా ఎక్కడికైనా. మా కార్ అయితే ఈసారి మేము ఊర్లో రిపేర్కి అయితే ఇచ్చేసి వచ్చాము. సో ఇక్కడ మాకైతే బస్సెస్ కానీ ట్రైన్ కానీ ఏది దొరకలేదండి. చాలా ట్రై చేసాం. 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాము. మాకైతే దొరకట్లేదు. అందరికీ హాలిడేస్ కదా, బస్సెస్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఫైనల్లీ ఒక ఆంధ్ర ట్రావెల్స్, అదే మన గవర్నమెంట్ ట్రావెల్స్ ఒకటి దొరికింది. ఈవినింగ్, అది కూడా ఈవినింగ్ టైము 6:30కి అలా బస్సు. ఇదే ఫస్ట్ టైం 6:30 బస్సు ఎక్కడము. ఇక్కడ మేము ఒక ఓలా ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చేసాము బస్ స్టాండ్కి. ఎవ్రీ టైమ్ ఇంట్లోంచి బయటకు వస్తున్నామంటే ఇంట్లోనే చెత్తను కూడా పడేస్తాం కదండి. కొంచెం ముందుగా అయితే పంపిస్తాను. ఈసారి కాస్త లేట్ అయిపోయింది. సో మాతో పాటు తీసుకొని వచ్చేసాను. దారిలో అయితే వేసేసాము. ఇది ఐఐటి బస్ స్టాప్. ఫైనల్లీ మా బస్ అయితే వచ్చేసింది. ఏపీఎస్ఆర్టీసీ వెన్నెల ట్రావెల్స్ అండి. యూజువల్లీ ప్రైవేట్ ట్రావెల్సే బుక్ చేస్తారు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే. కానీ ఇదే ఫస్ట్ టైం గవర్నమెంట్ ట్రావెల్స్లో రావడం. చాలా బాగుండింది. నాకైతే కొంచెం డిఫరెన్స్ అయితే తెలిసింది గవర్నమెంట్ ట్రావెల్స్కి అండ్ ప్రైవేట్ ట్రావెల్స్కి. చాలా బాగుండింది బస్సు. కొంచెము బెర్త్ కూడా కొంచెం స్పేషియస్గానే ఉండిందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు డే టైంలో అలా బయట ట్రాఫిక్ అండ్ నేచర్ని చూస్తూ. మా బుడ్డామ అయితే అస్సలు పడుకోలేదు. చాలాసేపు ఆడుతూనే ఉన్నింది. 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. కొంచెం డార్క్ అవ్వగానే పిల్లలకి ఆకలేసేసింది. ఏదో ఒకటి తినాలి అని అడుగుతూ ఉన్నారు. సో ఇంకా డిన్నర్ కానీ పెట్టుకున్నది స్నాక్స్లోకే కంప్లీట్ చేసేసాము. చపాతీ అయితే ఇచ్చేసాను పిల్లలకి. ఎగ్ రోల్ చపాతీ తింటా ఉన్నారు. మేము కూడా ఇంకెందుకులే అందరం తినేస్తే పోతుందని మేము కూడా ఫినిష్ చేసాము. ఆ తర్వాత కాసేపు పడుకున్నాము. ఆ తర్వాత 9:30కి అలాగా డిన్నర్ బ్రేక్ అయితే ఆపారు. కొంచెం కర్డ్ రైస్ ఉంది కదా, అదైతే పిల్లలకి పెట్టేశాము. తినలేదండి మా ఫుడ్, అస్సలు తినలేదు. ఫుడ్ అయితే తినట్లేదు చాలా రోజుల నుంచి. ఇక్కడ నైట్ అరౌండ్ మిడ్నైట్ 1:00 అప్పుడు లేసామన్నమాట. 1:10కి అలాగా దిగాము కాకుటూరులో. అంటే మాది నెల్లూరు కంటే ముందే వస్తుంది కాకుటూరు. ఇక్కడ పిల్లలు ఊరొచ్చింది అనగానే వాళ్ళ మొహాలు చూడండి ఎలా వెలిగిపోతున్నాయో. మా బుడ్డానికి ఏమర్థమైందో తెలియదు కానీ తెగ గుర్తు నవ్వుతూ ఉంది. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లోకే రారండి, బయటనే తిరుగుతూనే ఉంటారు. సో సాటర్డే యూజువల్లీ మాకు గొలగముడికి వెళ్ళే అలవాటు అయితే ఉంది. అదే అండి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అక్కడికైతే వెళ్ళాము. భోజనానికి అయితే వెళ్తున్నాము. భోజనానికి ఆ క్యూలో తిరుగుతున్నా కానీ ఆ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది కదండి. మాకైతే ఒక పెద్ద ఎమోషన్ అన్నట్టు. కంపల్సరీ సాటర్డే వచ్చింది ఊర్లో ఉన్నామంటే గొలగముడికి వెళ్ళాల్సిందే, వెళ్తూనే ఉంటాము. ఇలా మా డే అయితే పూర్తయింది. ఇది 2 డేస్ అన్నట్టు. ఫ్రైడే ఈవినింగ్ జర్నీ చేస్తాము అండ్ సాటర్డే ఈవినింగ్ అయితే ఇలా గడిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.